హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వాస్వి బ్లాగ్స్. నేనైతే చెన్నై వెళ్ళిపోతున్నాను ఫర్ ది ఫస్ట్ టైం. సో అరుణాచలం తమిళనాడు వెళ్ళాను, చెన్నై అయితే మొట్టమొదటిసారి వెళ్తున్నాను అనమాట. సో అది కూడా నా స్టూడెంట్స్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. దసరా వెకేషన్లో ఉండగా తెలిసింది నేషనల్ డిబేట్ కాంపిటీషన్ ఉందని. చాలా తక్కువ సమయంలో తెలిసింది, అయినా వాళ్ళని రెడీ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడాము. సో రెండు టీమ్స్ ఫైనల్ అయ్యాయి. సో వీళ్ళే మా క్యూటీ లిటిల్ పైస్. సో వాళ్ళనైతే ఇప్పుడు చెన్నై అంబేద్కర్ లా యూనివర్సిటీకి అయితే తీసుకెళ్తున్నాం, నేను అండ్ ఇంకొక మేడం. సో వీళ్ళే అనమాట మా స్టూడెంట్స్, 2 టీమ్స్. అండ్ కార్ రెడీ, నా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను. కాలేజ్లో ఇన్విజిలేషన్ అయిపోగానే మేమైతే ఇంకా చెన్నైకి స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఇంకా టీ తాగాలనిపించింది అనమాట. సో తాటి బెల్లం కాఫీ అని చెప్పి మాకు ఇంకా తిరుపతిలోనే కనిపించింది. సో అక్కడికి వెళ్ళాము. అండ్ పువ్వులు అయితే తీసిచ్చారనమాట మేడం. పువ్వులు బాగుంటాయి అంటే మేడంకి చాలా ఇష్టం అండ్ నాకు కూడా ఇష్టం కాబట్టి ఇంకా ఎలాంటి హెజిటేషన్స్ లేకుండా అయితే చక్కగా పెట్టేసుకున్నాం అనమాట. మా మేడం కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఫ్లవర్స్. నాకు చాలా ఇష్టం పర్సనల్గా ఫ్లవర్స్, కానీ టీచింగ్ కదా సో పెట్టుకోను కాలేజ్కి. బట్ ఇంకా బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇంకా తీసుకుని పెట్టుకున్నాము. అండ్ అక్కడ ఇంకా పకోడీ తీసుకున్నాము అండ్ రాగి మురుకలు తీసుకున్నాను, ఇంకా టీ. అలాగే స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తిన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత టీ తాగేసి మళ్ళీ గెట్ బ్యాక్ టు జర్నీ. నేనైతే కొంచెం ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం చెన్నై వెళ్తున్నాను కాబట్టి. అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్, మా స్టూడెంట్స్ ఎంతవరకు వెళ్ళగలుగుతారు, నేషనల్ లెవెల్లో ఇంత తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యారు కదా, సో వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అనేసి కూడా కొంచెం టెన్షన్. తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా చెన్నైకి రీచ్ అయ్యాము. అక్కడ ఫస్ట్ అయితే మేము ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. PS4 అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా వెజ్, ఆ రోజు ట్యూస్డే. సో కాబట్టి ఇంకా అందరం కూడా వెజ్జే తిన్నాము. సో అది ప్యూర్ వెజ్ రెస్టారెంటే కాబట్టి ఇంకా వెజ్జే తినాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు కూడా. నేను ఇంకా వెజ్జే తింటాను కాబట్టి ఓకే. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకున్నాను. పర్సనల్గా నాకు మష్రూమ్, పన్నీర్ అస్సలకి నచ్చదు. సరే అని పులావ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో చూసారా ఇక్కడ వీళ్ళు ఫొటోస్. నాకు నా BA-LLB గుర్తొచ్చింది, నేను కూడా అంతే ఇదిగా ఫొటోస్ తీసుకునేదాన్ని. అందుకే వై నాట్ విత్ మేడం అని మేడంతో వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూసారా హౌ దే ఆర్ టేకింగ్ పిక్చర్స్, వీడియోస్. సో ఆ లైఫ్ మిస్ అయ్యాను, కానీ వాళ్ళని చూస్తూ నేను వాళ్ళలో చూసుకుంటూ హ్యాపీ. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు తినాల్సినవి. అండ్ ఇక్కడ చూసారా వీడియోని అటు ఇటు ఎలా తిప్పుతూ తీస్తున్నారు. అండ్ ఫుడ్ అయితే ఫైనల్గా వచ్చేసింది అనమాట. నాకు పన్నీర్ నచ్చదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము ఇంకా మంచూరియా, అలానే ఇంకా పన్నీర్ చెప్పారు మేడం. సరే పన్నీర్ నాకు నచ్చకపోయిన మేడం తింటారనుకున్నా. పులావ్ చెప్తే ఆ పులావ్ నిండా మంచూరియా అలానే ఆ పన్నీర్ వచ్చింది, నచ్చలేదు. ఈలోపు దోశ ఆర్డర్ చేసుకున్నాను, దోశ అన్న తిందాము అని. మా వాళ్ళు ఏం చేశారంటే పన్నీర్ ఇంకా పిజ్జా ఆర్డర్ చేసుకుని, ఇంకా పిజ్జా కూడా నాకు ఒక పీస్ ఇచ్చేసరికి నా పొట్ట నిండిపోతే ఇంకొక స్టూడెంట్కి దోశ షేర్ చేసి ఎట్లయినా ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదు. మనీ పే చేసేసిన తర్వాత ఇంకా అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ కొన్ని అంటే నేను ఎక్కడ ఫస్ట్ టైం వచ్చాను కదా, ఎందుకు చూడకుండా ఉండడం అని చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయి అని. తర్వాత ఇంకా అట్లా అలా వెళ్తూ ఉన్నాము. అండ్ మధ్యలో స్నాక్స్కి డిన్నర్కి ఆగాం కాబట్టి కాలేజ్లో దాదాపు 6కి స్టార్ట్ అయితే 10 అలా అయిందనమాట మేము మా హోటల్కి రీచ్ అవ్వడానికి. అండ్ మా మేనేజ్మెంట్ చాలా మంచిగా ఉంటుంది, నేను చేస్తున్నానని కాదు. సో నేను ఇలాంటి మేనేజ్మెంట్ని ఎప్పుడు చూడలేదన్నమాట నేను చదువుకున్నప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళు తప్పు అని కాదు, వీళ్ళు అంత మంచి. సో కార్ ఇచ్చి పంపించి రూమ్స్ బుక్ చేయించి అండ్ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేశారు కదా. మేము వెళ్ళేసరికి మాకు రూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ముందే పేమెంట్ చేసేసి పెట్టారనమాట. ఇంకా మా రూమ్స్కి అయితే మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాము. సో రూమ్స్ కూడా గర్ల్స్ స్టూడెంట్కి, బాయ్స్ స్టూడెంట్కి అండ్ డ్రైవర్ అంకుల్కి అండ్ నాకు మేడంకి అనమాట. హోటల్ అనేది చాలా ట్రెడిషనల్గా అనిపించింది. చూడండి ఇక్కడ స్టెప్ లాగా ఉంది కదా. ఫస్ట్ ఏంటిది ఇలా ఉంది అనుకున్నాను, బట్ వైబ్ అనేది బాగుంది. సో ఇది మా రూమ్ అనమాట, ఇక్కడ కూర్చోవడానికి. అండ్ బెడ్స్ అయితే కనుక నేను ఒకటే వస్తుందేమో అనుకున్నా, బట్ సెపరేట్గా వచ్చింది. సో మ్యామ్ అండ్ నేను చెరొకటి తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్.
రూమ్ అయితే నాకు నచ్చింది. అండ్ నేనైతే ఇంకా భయపడింది ఏసీకి. నాకు ఏసీ పడదు, మేడం కావాలేమో అనుకున్నా, బట్ తక్కువ పెట్టుకుని అడ్జస్ట్ అయిపోయాను. అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే నిద్రపోయామన్నమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మీకు బాల్కనీ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము 3rd ఫ్లోర్ కాబట్టి పైనుంచి వ్యూ అయితే కనుక మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇంకా మార్నింగ్ అయితే లేచేసి ఫ్రెష్ అయిపోయాము, ఎందుకంటే కాంపిటీషన్ 9:45 కంతా అక్కడికి రావాలని చెప్పారు. సో దిస్ ఈజ్ అవర్ వాష్రూమ్, హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండింది. అండ్ ఇంకా దిస్ ఈజ్ మై శారీ. నాకు శారీ డ్రేప్ చేసుకోవడం రాదు అని చెప్తే మా మేడం నేను డ్రేప్ చేస్తాను, ప్రొఫెషనల్స్ కదా మనం, శారీ ఉండాలని చెప్పారు. అండ్ ఇంకా శారీ అయితే మేడం చక్కగా డ్రేప్ చేసేసారు. చూడండి, ఇది రౌండ్ 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 భలే ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మేడం నేను రెడీ అయిపోయి కింద టిఫిన్కి వచ్చేసాం. స్టూడెంట్స్ ముందే టిఫిన్ చేసి రెడీ అవుతున్నారు, బ్లేజర్స్ అవి వేసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఎలా ఊడుస్తున్నారో చూడండి 2 చేతులతో, భలే తమాషా ఉంది కదా. అండ్ టిఫిన్ అయితే ఇక్కడ అభినందన్ అనేసి ఉంది, అక్కడికైతే వెళ్ళి మేమే తిన్నాము. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ ఉప్మా ఒకటే కొంచెం నాకు స్వీట్గా అనిపించింది, బట్ చాలా బాగుంది. కాఫీ కూడా కాఫీలానే ఉంది, కొంచెం చేదు అట్లా ఉండాలి కదా కాఫీ అంటే. చాలా బాగుందన్నమాట. ఇంకా కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బయట ఫిషెస్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ రెడీ అయ్యి వచ్చేలో ఆ ఫిషెస్ అయితే నేను చూస్తూ ఉన్నాము. అండ్ ఊరికి అలా ఏదో సరదాగా పిక్చర్స్ తీసుకున్నాము, బట్ అక్కడ ఎండకి షాడోకి అంత బాగా రావట్లేదు. బట్ మేడం తీస్తానని తీశారు కదా, అందుకనే నాకు చాలా స్వీట్ అనమాట. అండ్ ఇవన్నీ నేను ఎందుకు ఇలా పెట్టుకుంటాను అంటే మెమరీ. అండ్ రేపు చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించాలి, రేపు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా. అండ్ దీస్ ఆర్ మై స్టూడెంట్స్, టీమ్స్ కూడా అంతేనమాట. అండ్ ఇంకా మాతో అక్కడ వాళ్ళు అలా ఒక వీడియో అలా తీసుకున్నారు. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము యూనివర్సిటీకి. చాలా ట్రాఫిక్ ఉండింది, డిస్టెన్స్ దగ్గరే ట్రాఫిక్ ఎక్కువ. మా మేడం చెప్తున్నారనమాట, ఎందుకంటే పర్సనల్గా మేడంది కూడా తమిళనాడుకు సంబంధించి చెన్నై వైపే కాబట్టి షీనో అక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది అని. అండ్ వీళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వడానికి అలా వచ్చి కూర్చున్నారనమాట, ఏ టీంకి ఆ టీం. అండ్ ఇంకా నేను వాళ్ళని వదిలేసి నేను కూడా ఎడ్జ్లో అయితే కూర్చున్నాను. ఇంకా కాంపిటీషన్కి అయితే టైం అయిపోతుంది, ట్రాఫిక్ అని భయపడ్డాం, కానీ అక్కడ ఎర్లీగా ఏం స్టార్ట్ చేయలేదు. అండ్ ఇంకా తర్వాత ఒక టీంకి ప్రింట్అవుట్స్ కావాలంటే నేను మేడం వెళ్ళి తీసుకుని వచ్చాము. అండ్ ఇనాగ్రేషన్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, 1 అవర్ డిలే చేశారు. అండ్ ఇక్కడ ప్రైజెస్ని అయితే అన్వీల్ అయితే చేశారు. ఇంక ఇక్కడ కాంపిటీషన్ అయితే ప్రిలిమినరీ, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అండ్ ఫినాలే జరిగింది. మా ఒక టీంకి అయితే పాప ముందే హెల్త్ బాగోకపోయినా లేదు పార్టిసిపేట్ చేయమని అయితే తీసుకుని వచ్చాము. అండ్ లంచ్ కూడా అక్కడే చేసాము. అండ్ ఇక్కడ మా ఒక టీం ప్రిలిమినరీ, క్వార్టర్ ఫినాలే, సెమీఫినాలే వరకు కూడా క్వాలిఫై అయిపోయి టాప్ 3 పొజిషన్లో అయితే వచ్చేసారు. చాలా హ్యాపీ. 5 days టైంలో అసలు అంత చేశారంటే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. గివ్ అప్ ఇవ్వలేదు, తక్కువ టైం అయినా సరే. అంత కాంపిటీషన్, ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుండేది. బట్ ఎనీవే ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఒక స్పిరిట్. హెల్త్ బాగోకపోయినా ఇంకొక టీం రావడం అనేది ఇంకొక స్పిరిట్ అనమాట వాళ్ళకి. సో టాప్ 3లో నిలిచారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా అక్కడైతే మేము ఆ సర్టిఫికేట్స్ అన్ని రిసీవ్ చేసేసుకుని కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్. అండ్ ఇంకా వాళ్ళని మేము చాలా ఎంకరేజ్ చేసాము, ఇంతవరకు చాలా బాగా చేశారు అని. ఇంకా మేము నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేయాలనేసి అయితే కోరుకుంటున్నాను మా స్టూడెంట్స్ని. అండ్ తర్వాత ఇంకా ఈ ప్రైజెస్ అదంతా డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము చెన్నై బెసన్ నగర్ బీచ్ అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా అప్పటి వరకు చాలా టైర్డ్ అయిపోయారు, ఫుల్ డే 4 rounds అక్కడే ఉన్నారు. ఎందుకంటే అన్ని క్వాలిఫై అవుతూ ఉండేసరికి అక్కడే ఉండి పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇంకా వెళ్ళాలి అనుకున్నాము. అండ్ ఒక్క రౌండ్ అయితే కనుక వాళ్ళు ప్రిపేర్ అయింది కాకుండా వేరేది వచ్చినా సరే పర్ఫామ్ చేశారు, చాలా గ్రేట్ అనిపించింది. అండ్ టాక్సేషన్ సబ్జెక్ట్ దట్టు వాళ్ళకి ఇంకా కంప్లీట్ కాలేదు, అది అయినా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. అండ్ బీచ్కి వెళ్ళాము. అండ్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట బెసన్ నగర్లో, ఆ చందమామ బీచ్. లైటింగ్ లేకపోయేసరికి ఫొటోస్ వీడియోస్ రాలేదు, కానీ నేనైతే వ్యూ బాగా ఎంజాయ్ చేశాను. మా ఊర్లో వెళ్ళాను మచిలీపట్నంలో. అండ్ ఇక్కడ బీచ్కి అనేది ఒక మంచి నైస్ ఎక్స్పీరియన్స్. బట్ కాస్ట్ అయితే ఏం పెట్టినా సరే కాస్ట్సే ఉన్నాయి చాలా. అండ్ ఇంకా బీచ్లో అలా కాసేపు అయితే చిల్ అయ్యాము. మా వాళ్ళు ఏదో రింగ్స్ కూడా ప్లే చేసుకునే ఒక కప్స్ విన్ అయ్యారంట, ఇంకా రావట్లేదని బ్యాక్ చూస్తే ఆట అయితే ఆడుతూ ఉన్నారు. అండ్ ఇంకా అలా కాసేపు అక్కడే చిల్ అయ్యి వచ్చి రాని ఫొటోస్ కొన్ని తీసుకుని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట.
ముందు రోజు డిన్నర్ వెజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ డే అయితే డిన్నర్లో అస్సలు మిస్ చేయకూడదని నాన్ వెజ్ కుమ్మేసాము. అండ్ పువ్వులు కూడా మళ్ళీ తీసుకుని పెట్టుకున్నాము. అండ్ ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అంబియన్స్ అంతా బాగుంది. బట్ యూనిఫామ్, మా స్టూడెంట్స్ యూనిఫామ్ అయ్యేసరికి మాకు ఫన్ భలే జనరేట్ అయిపోయింది. వీళ్ళది సేమ్ యూనిఫామ్ అని మేము కాసేపు ఆట పట్టించానమాట వాళ్ళని. యాక్చువల్గా మా పరిస్థితి అంతే బిఎల్లో. అండ్ ఆ శారీతో ఆ బీచ్లో కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఫస్ట్ టైం బీచ్కి శారీ, అదొక ఎక్స్పీరియన్స్ అనేసి అడ్జస్ట్ అయిపోయాను. అండ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, అలాగే డెజర్ట్స్ చెప్పుకున్నాం, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకున్నాము. అండ్ ఇదేమో కిల్లి పొట్లమాట, అందులో చికెనే ఉండింది. అండ్ తందూరి, చిల్లీ చికెన్, మటన్, చికెన్ బిర్యానీ, అట్లనే ఇంకా ఫిష్ బిర్యానీ. అండ్ డెజర్ట్స్లో కొన్ని ఒక్కొక్కరికి నచ్చినాయి, ఒక్కొక్కటి ఫన్ జనరేట్ అయిపోయింది. బాగోకపోతే వేరే వాళ్ళు తినే వరకు కూడా వెయిట్ చేయడం అట్లా చేశారనమాట. అంటే ఒక స్టూడెంట్ ఆర్డర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ జ్యూస్కి అయితే మాకు చాలా ఫన్ క్రియేట్ అయిపోయింది. అండ్ నేనైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చెప్పాను, ఇంకొకరు అవకాడో, అలాగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. అండ్ ఫైనలీ అయితే వీళ్ళు ఇక్కడ సిజ్లింగ్ బ్రౌనీ కూడా చెప్పేశారు. దాన్ని సిజ్లర్ బ్రౌనీ అంటారు అనుకుంటా, నాకు కూడా తెలియదు సరిగ్గా. సిజ్లర్ బ్రౌనీ అని అయితే ఉన్నట్టు గుర్తు నాకు. అండ్ అక్కడ ఫన్ అంతే, నాకు అంత అవేం నచ్చవు, బట్ వాళ్ళు హ్యాపీ. నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను, వాళ్ళకైతే అది బాగా నచ్చింది. నాకు అలా చూడడానికి బాగా అనిపించింది అంతే. ఇంకా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాము హోటల్కి. హోటల్ అంతా వెకేట్ చేసేసి ఇంకా మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. 2:30కి అయితే తిరుపతి రీచ్ అయ్యాం. సో ఇది మా చెన్నై వ్లాగ్. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.